श्रीमद्रेन्द्र सरस्वती संयमीन्द्राणाम् अंदे वासिवर्य श्रीमच्छंकर विजयेन्द्र सरस्वती श्रीपादारविन्दयोः साष्टांगं प्रणमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः सुनिश्चितार्थः संज्ञातयो व्याप्तिर्दयः शुद्ध सत्त्वा सर्वे दग्रं विभावं परमेष्टवो नय्यकुण्डलाशमे युगे अपावर्धीयतेन ब्रह्मा भवति सारथिः। సైడ్ అదే మీ తమ్ముడు వచ్చారు స్వామిజీ ఉన్నారు వచ్చారు మరితోనే మేము ఉన్నాము. అందరి వాళ్ళ కొత్తగా జాయిన్ అయిన కార్యకర్త మా ఊరు దొరవారు అంతకంటే చెప్పకూడదు. అయ్యా రెడీ అయ్యా రారా పెద్దనే పెద్దలు రారా అయ్యా నా పెద్ద కొడుకు. నమస్కారం. ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గుట్ట మీద కంచి స్వామివారు రావడం జరిగింది. మరి వారి ఆశీర్వాదం కోసము వారితోని వ్యక్తిగతంగా కలవడానికి ఈ సందర్భంగా యాదగిరిగుట్టకు రావడం జరిగింది. పవిత్రమైనటువంటి ఒక ప్రదేశము యాదగిరిగుట్ట. మరి తెలంగాణలో ఒక వైభవగలమైనటువంటి ఒక లక్ష్మీనరసింహస్వామి దేవాలయము విశ్వప్రఖ్యాతి. ఈ మధ్యకాలంలో ప్రపంచం నుంచి కూడా చాలామంది భారతీయులు ఇతర దేశాల నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఈ దేవాలయాన్ని ఈరోజు వారు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. రోజు రోజుకు భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు. ఈ సందర్భంగా యాదాద్రిలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రజలకు సౌకర్యాలు కూడా ఈ యొక్క యాదాద్రి సంబంధించినటువంటి ఒక వారి యొక్క సిబ్బంది కూడా మంచిగా చూసుకుంటున్నారు. భక్తుల సౌకర్యాలు కూడా చూసుకుంటున్నారు. ఇదే విధంగా ఈ యొక్క దేవాలయం ముందుకు అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా కోరుతూ మరి కంచి స్వామి గారు వచ్చారు కాబట్టి వారి యొక్క అనుగ్రహం, వారి యొక్క ఆశీర్వాదం కూడా తెలంగాణ ప్రజల మీద ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. సార్, యాదగిరిగుట్ట డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున ఏమైనా ప్రత్యేకంగా నిధులు వచ్చే అవకాశం ఉందా? అదేవిధంగా మీరు యాదగిరిగుట్ట గురించి పార్లమెంట్లో ప్రస్తావన చేస్తే దీనికి ఇంకా ప్రపంచ ప్రఖ్యాతి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పరంగా మీరు అంటే ఇప్పటివరకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ అనేటటువంటి ఒక స్కీమ్ ఉన్నది. దాంట్లో కొన్ని టెంపుల్స్ డెవలప్మెంట్ కోసము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఒక నిధులు ఉన్నాయి. అందులో చాలా వరకు పురాతనమైనటువంటి దేవాలయాలు
అది కల్చర్ డిపార్ట్మెంట్ కింద, టూరిజం డిపార్ట్మెంట్ కింద. దానికి ఇప్పుడు వరంగల్ జిల్లాలో రామప్ప టెంపుల్ అయితే జరిగింది. కానీ యాదాద్రి విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఒక వారికి రిక్వెస్ట్ రాకపోవచ్చు, లెటర్స్ రాలేదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు దీని సందర్భంగా తెలియదు. ఎందుకంటే జనరల్గా ఎండోమెంట్స్ ఇవన్నీ ఇది ఎండోమెంట్లో ఉంది. ఇంకా ఎండోమెంట్స్ అంతా కూడా ఈరోజు అదే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్జెక్ట్ అది. అయితే యాదాద్రి ఒక డెవలప్మెంట్కు మనం చూస్తా ఉన్నాం. జాతీయ రహదారులు అయితే ఉన్నాయి ఇక్కడ. జాతీయ రహదారులు అది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. మళ్ళీ ఆ రహదారి ఇక్కడ మనకు ఈ యొక్క యాదాద్రికి బాగా పనికొచ్చేటటువంటి విషయం చూస్తాం మనం. భక్తులు అదేవిధంగా MMTSని కూడా ఈరోజు ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేసినటువంటి ఒక విషయాన్ని కూడా చూస్తాం. భువనగిరి గుట్ట మీద కూడా డ్రోప్వే పెట్టడానికి 100 కోట్లు దానికి కిషన్ రెడ్డి గారు కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు దానికి శాంక్షన్ చేయడం జరిగింది. తప్పకుండా దేవాలయాల డెవలప్మెంట్లో, దేవాలయాల దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా రిక్వెస్ట్ ఉంటే అటువంటి ఒక ఏదైనా రిప్రజెంటేషన్ వచ్చి ఉంటే మేము డెఫినెట్గా దాని మీద మాట్లాడాం. కానీ దేవాలయాలు మాత్రం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా ఏ ప్రభుత్వం సరే అది సెంట్రల్ గవర్నమెంట్ కింద రాదు, అది స్టేట్ గవర్నమెంట్ ఎండోమెంట్ కింద వస్తుంది. లేకుంటే సపరేట్ బోర్డు టీటీడీ ఉందంటే అది సపరేట్ చట్టం కింద, టీటీడీ యాక్ట్ కింద టీటీడీ ఉంది. ఇంకా యాదాద్రి ఇంకా ఎండోమెంట్స్ కింద ఉండేది కదా, దీనికి బోర్డు కానీ అది కానీ చేయలేదు. కానీ డెఫినెట్గా అటువంటి రిక్వెస్ట్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ వస్తే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రసాద్కు మేము ఇచ్చాం కాబట్టి. సార్, మీరు ఇంతకుముందు టీటీడీ అన్నారు. టీటీడీ తరహాలో వైటీడీ కూడా ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేస్తున్న త్వరలో అని ప్రభుత్వం చెప్తుంది. దీనికి మీరు ఏమైనా సూచన చేయాలి? తప్పకుండా మేము వ్యతిరేకించాం. అది మంచి నిర్ణయమే. ఎందుకంటే ప్రభుత్వం ఒక ఏదైతే కంట్రోల్ ఉంటుందో, ప్రభుత్వం ఒక చేతుల నుంచి దేవాలయాలు బయటికి రావాలి. ముందుగా హిందూ దేవాలయాన్ని కూడా, హిందూ దేవాలయ భూములు దేవుని రక్షించాలంటే ప్రభుత్వాల నుంచి ఈ యొక్క దేవాలయాన్ని మనం దాన్ని ముక్తి కలిగించాలి. ఫ్రీ ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్. అన్ని హిందూ టెంపుల్ కూడా ల్యాండ్స్ వాళ్ళకు సెల్ఫ్ సఫిషియెంట్. బోర్డు అయితే డెఫినెట్గా అది ఒక అటానమస్ ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సార్, ఇది కొలంపాక ఒకటి పెండింగ్ ఉంది సార్, అది కేంద్ర పురాతన అది హెరిటేజ్ కింద కొన్ని ఉంటే, అంటే నాకు ఐడియా లేదు కొలంపాక్ది. బట్ హెరిటేజ్ విషయంలో కూడా తెలంగాణకు మొన్న ఇచ్చారు బడ్జెట్లో ఇచ్చేది వస్తుంది. అది మనం కాంట్రాక్టర్స్ ఏమవుతుందో చూసి మాట్లాడదాం. దాని విషయంలో మా స్థానిక నాయకులు దాని విషయంలో తప్పకుండా చేస్తారు. థ్యాంక్ యూ.